ప్రతి హిందువు అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం. వక్ఫ్ బిల్లుకి సంబంధించి ముందుగా పార్లమెంటరీ కమిటీకి పంపించమన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించమన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అక్కడ వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఆ ప్రపోజల్స్లో బిల్లే తీసేయాలని, లేకపోతే ముస్లింలకి ఏ భూమిని క్లెయిమ్ చేస్తే ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయాలి ఇలాంటి ప్రతిపాదన. అసలు అక్కడి నుంచి వచ్చినటువంటి గొడవే కదా. అలా కాకుండా దాని మీదన బాధ్యతాయుతమైనటువంటి ఒపీనియన్స్ ఎవరు ఇవ్వలేదు. ఆ దశలో కీలకమైనటువంటిది వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి 11 రకాలైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి సంస్కరణలు కొంతమంది సూచించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అవన్నిటిని అందులో మెన్షన్ చేసుకొచ్చారు. వాటి ద్వారా ప్రస్తుతం కథ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆ వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగు ఏదైతే ఏకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పార్లమెంట్కి వార్నింగ్ ఇస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే యావత్ దేశాన్ని షాహీన్ బాగ్లా మారుస్తాం. అంటే షాహీన్ బాగ్ అంటే ఏంటి? అమాయక ప్రజల్ని ఊచకోత కోసినటువంటిది. అట్లాగే అమాయక హిందువుల మీదన బాంబుల దాడి చేసింది అమెరికా. అమాయక హిందువుల మీదన పెట్రోల్ బాంబులతో దాడి చేసింది, రాళ్ల దాడి చేసింది. అంటే దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేస్తామని చెప్పి ఓపెన్గా చెప్తున్నటువంటి వేళ దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అన్నది హిందువు ఆలోచించాల్సిన సందర్భం.